నిన్న మొన్నటిదాకా కనిపించిన పొలిటికల్ హీట్ ఒక్కసారిగా చల్లబడింది. గ్రామాలు పట్టణాల్లో పొలిటికల్ హడావిడి కనిపించడం లేదు. వరుస ఎన్నికలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పాలమూరు రాజకీయ నాయకులు ఫ్యామిలీస్తో టూర్లో రిలాక్స్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికలు ముగియగానే దొరికిన కొద్దిపాటి గ్యాప్లో పాలమూరు జిల్లాలో లీడర్లంతా ఫ్యామిలీతో లాంగ్ టూర్లకు ప్లాన్ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన లీడర్లంతా రిలాక్స్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. సరదాగా ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఓవైపు ప్రచారానికి, మరోవైపు లోక్సభ ఎన్నికల గెలుపు వ్యూహాలను రచిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీ అభ్యర్థులంతా ఫ్యామిలీ టూర్లో ఉన్నారు. కొంతమంది విదేశాలకు పయనమైతే ఇంకొంతమంది దేశంలోనే వివిధ టూరిస్టు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వారం 15 రోజుల పాటు ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత కొంతమంది లీడర్లు మరో దఫా ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. జూన్ 4న జరగబోయే కౌంటింగ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో దొరికిన కొద్దిపాటి సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తూ రిలాక్స్ అవుతున్నారు ప్రజాప్రతినిధులు. లీడర్లు ఫ్యామిలీతో కలిసి టూర్లో ఉండడంతో జిల్లాలో, నియోజకవర్గాల్లో పొలిటికల్ హడావిడి తగ్గింది.